హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే శ్రీ శ్రీ పోలేరమ్మ దండిగంగలమ్మ అమ్మవారి సమేత మీ ముందుకైతే నేను వచ్చేసానండి. అయితే అమ్మవారు అయితే ఊరేగింపుగా వచ్చారండి. అమ్మవారికి చక్కగా మేము పసుపు నీళ్ళు కలిపిని ఒక బిందె నీళ్ళు అమ్మవారి పాదాలకి అయితే మేము నీళ్ళు పోసి దండం పెట్టుకుని చక్కగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారికి మేమైతే పానుపై తీసుకున్నామండి. అమ్మవారి లోనికి రమ్మని ఆహ్వానించామండి. అయితే ఇదిగోండి చక్కగా మంచి బెడ్షీట్ వేసండి, దానిపైన కాసిని బియ్యం వేసి పువ్వులవి చిమ్మండి. చక్కగా అమ్మవారికి చీరలు, జాకెట్లు, గాజులు, పూలదండలు, పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, హారతి, కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నామండి. చక్కగా అయితే మేము, మా అత్తయ్య గారు, మా అమ్మగారు, మా చెల్లెలు, మా ఆడపడుచు పిల్లలు అందరూ కలిపి చక్కగా అమ్మవారికి పూలదండలు, చీర, సారె, గాజులు, పళ్ళు అన్నీ సమర్పించుకుని చక్కగా అమ్మవారికి ఇచ్చామండి. చక్కగా అందరం వరసన అందరూ చక్కగా దండం పెట్టుకున్నామండి అమ్మవారికి. దండం పెట్టుకున్నాక అమ్మవారికి అన్ని అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ వేసామండి. వేసిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు కూడా కొట్టి అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు అయితే మేము బాగా తీసుకున్నామండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఊరు గ్రామ దేవతలండి శ్రీ శ్రీ పోలేరమ్మ దండిగంగలమ్మ అమ్మవారండి. అయితే మాకు జాతర అన్నమాట ఈరోజు నైటు పొద్దునుంచి ఊరంతా తిరుగుతారన్నమాట, ఎత్తుకుని అమ్మవారిని ఇంటింటికి. నైట్ జాతర అయితే చాలా చాలా బాగుంటుందండి. మా ఊరు తోలేరు జాతర చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటుందండి. వీటిని గరగలు అంటారండి. గరగలకి చక్కగా చీర కట్టి, జాకెట్ కట్టి, పూలు పెట్టి, దండలు అలంకరించి అలాగా ఇంటింటికి తీసుకొస్తారన్నమాట ఎత్తుకుని. చాలా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత అందంగా చక్కగా ఉందో. అందరూ చక్కగా అలాగా కట్టి అన్నీ చేసండి చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చి చేసేవండి, సాగనంపుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.